హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అండ్ ఒక ప్రళయానికి జస్ట్ ఒక మెరుపు తేగలాడింది బయటకు వచ్చినా అది 100% ఎఫెక్ట్ని ఇస్తుంది, ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గడగడలాడిస్తుంది, దడ పుట్టిస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రోమోని రిలీజ్ చేసిన హరీష్ శంకర్ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని ఒక్కసారి భయపెట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెటింగ్ స్కై లెవెల్లో ఉంటే ఇంకో పక్కన నెగిటివ్ కామెంటరీస్ అన్నీ కూడా రన్ అవుతూ ఈ సినిమా మీద లేనిపోని అపోహలు సృష్టించడానికి చాలామంది పేటీఎం గారు బాగా ట్రై చేశారు. కానీ వరదలు వచ్చేటప్పుడు 100% సునామీలు వచ్చేటప్పుడు ఊళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి తప్పితే ఏవి నిలబడవు అన్నది ఎప్పుడు క్రితం సినిమా అంటే ఇంతకుముందు రిలీజ్ అయిన ఓజీ కూడా చాలా గట్టిగా ఛాలెంజ్ చేసి గట్టిగా దెబ్బ కొట్టింది పేటీఎం అందరినీ. ఈసారి కూడా మరింత పెద్ద లెవెల్లో తగిలిపోతుంది. ఎందుకంటే పేటీఎం వాళ్ళు మాడు పగిలిపోద్ది ఈసారి. ఎందుకు కారణం చెప్తున్నా. మే 11, 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ ఆ రోజున అంటే ఆ కాంబినేషన్ వాల్యూ, ఆ కాంబినేషన్కి ఉన్న పవర్ ఎలాంటిదంటే హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరి తాలూకా కాంబినేషను మామూలు కాదు. ఒక న్యూక్లియర్ కాంబినేషన్ లాంటిది రెండును. వాళ్ళిద్దరూ కలిస్తే ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ వచ్చింది గబ్బర్ సింగ్ టైంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గా హరీష్ శంకర్ గారు ఒక అభిమానికి మాత్రమే తెలుస్తుంది తన తాలూకా అభిమాన కథానాయకుడిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎంత మీటర్లో ఆ సినిమా ఉండాలి, డైలాగులు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాక్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ఆ రోజున హరీష్ శంకర్ చాలా గ్రేట్ రీసెర్చ్ చేసి దాన్ని డైలాగులు కూడా చాలా షార్ప్గా అంటే కట్అవుట్ కంటెంట్ ఉన్నోడు కట్అవుట్ చాలని బ్రహ్మానందం గారు నోటి చేత చెప్పించాడు. అలాంటివన్నీ కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న వైల్డ్ ఫైర్ ఇమేజ్కి, ఆయనకి మాస్లో ఉన్న పాపులారిటీకి బ్రహ్మాండమైన నిదర్శనాలుగా నిలబడి సినిమా పెద్ద హిట్ అయ్యి హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ దట్ ఇయర్గా ఒక గ్రేటెస్ట్ రికార్డ్స్ని ఎన్ని రికార్డులు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి మంచి అవార్డులు వచ్చాయి ఆ సినిమాతో. హరీష్ శంకర్ పేరు అయితే మాత్రం ప్రపంచం నలుమూలలా మారుమోగిపోయింది గబ్బర్ సింగ్ సినిమాతో. ఆ సినిమాని నిర్మించిన బండ్ల గణేష్ గారి తాలూకు ఇమేజ్ కూడా ఎక్కడికో అంటే తారాస్థాయికి చేరుకుని ఆ సినిమా ఒక మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్గా నిలబడింది. మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ ఇన్నాళ్ళకి రిపీట్ అవుతూ ఎప్పుడో మార్చి 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నది ఇంకా ముందుకొచ్చి అభిమానుల ఆశావహులైన అభిమానులందరి తాలూకా ఆశలకి ఆశయాలకి అనుగుణంగా అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా మార్చి 26 వరకు ఉగ్గబట్టుకుని ఊపిరి బిగబట్టుకుని కూర్చున్న అభిమానులందరికీ కూడా మరింత వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ద్విగుణీకృతం చేస్తూ సినిమా మార్చి 19 ఉగాదికే అన్ని చోట్ల రిలీజ్ అయ్యి బ్రహ్మాండం అంతా ప్రపంచం అంతా ఒక కమోషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. సెన్సార్ వాళ్ళు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో ఏది కూడా అతి ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రేక్షకులు కోరుకునే ఏ ఎలిమెంట్స్, ఏ కాంపోనెంట్స్ కావాలో ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ కానీ, లేకపోతే ఒక రొమాన్స్ కానీ, సాంగ్స్ కానీ ఏవైనా సరే అవన్నీ కూడా సమృద్ధిగా ఈ సినిమాలో బ్రహ్మాండంగా వండి వార్చి వడ్డించబోతున్నాడు హరీష్ శంకర్ గారు దర్శకుడుగా. ఎందుకంటే ఆయన కూడా మంచి దెబ్బతిన్న పుల్లాగా ఉన్నాడు. ఎందుకంటే గతంలో 1-2 సినిమాలు అతను కూడా కొంచెం డిసప్పాయింట్ చేయడంతో అతను కూడా ఒక హరీష్ శంకర్ చాలా తనలో తను చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా, ఎందుకంటే ఆయనకి గబ్బర్ సింగ్ అనే ఒక రికార్డ్ ఫిల్మ్ వెనకాతలు ఉన్నారు కాబట్టి ఆ బౌన్స్ బ్యాక్ అవడం కోసం తను చేసిన కృషి ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంత ఇంత కాదని చెప్పలేం. అంత గొప్పగా కష్టపడ్డాడు రాత్రి పగలు సినిమా గురించి. అండ్ చాలా కాన్ఫిడెంట్గా మొన్న మాతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా దేని గురించి మాట్లాడినా అథెంటిక్గా అథారిటేటివ్గా మాట్లాడాడు. ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రోడక్ట్ అంత గొప్పగా వచ్చినప్పుడు, ఆ ప్రోడక్ట్ని తను అంత గొప్పగా ఆర్టికులేట్ చేయగలిగినప్పుడు మాత్రమే అటువంటి మాటలు నసగడాలు, గొనగడాలు, వెతుక్కోవడాలు అలాంటివి ఏం లేకుండా స్ట్రైట్ స్టన్ గన్ పెట్టి కొట్టినట్టుగా చెప్పాడు ఆన్సర్లన్నీ కూడా.
ఆ ఆన్సర్లన్నీ కూడా హరీష్ శంకర్ నోట్ల నుంచి వచ్చినట్టు కాదు, సినిమా మాట్లాడించే ఆ మాటలన్నీ. అండ్ ఈ సినిమా ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయిన ప్రోమో కాలర్ ఎత్తరా అనేది ఉంది. ఇక్కడ చిన్న మంచి నీకు ఒక చిన్న విషయం, మంచిది, చాలా ఆసక్తికరమైన విషయం మీతో పంచుకోవాలి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ టైంకి వాజ్ జస్ట్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వైల్డ్ ఫైర్ స్టార్ అని ఆయనకి పేరు. కానీ ఈ రోజున ఆయన ఇమేజ్, ఆయన పేరు అంటే విశ్వవ్యాప్తమై పొలిటికల్గా కూడా ఈ పాటలో ఉన్న మాటలన్నీ కూడా అంటే గీత రచయితకి పవన్ కళ్యాణ్ గారి తాలూకు విశ్వరూపాన్ని దృష్టిలో ఎదురుగుండా పెట్టుకున్న ఆయన వీడియోలన్నీ అంటే పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో, అంటే విపత్తులు ఎన్ని ఉన్నా, విద్రోహ శక్తులు ఎన్ని ఆపదలు తలబెట్టిన, గుండెను ఎదురొడ్డి దమ్ముగా ధైర్యంగా నిలబడి పోరాడి, ప్రజల పక్షాన నిలబడి, అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి పోరాడి వరల్డ్ రికార్డ్, ప్రపంచమే దిగ్భ్రమ చెందే రేంజ్లో అవుట్ ఆఫ్ 21 సీట్స్ గెలుచుకుని డిప్యూటీ సీఎం స్థానంలో ఆయన ఆ స్థానాన్ని, ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన ఒక గొప్ప ప్రజ్వరిల్లిన ఒక గొప్ప ఇమేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారు. అంటే ప్రేక్షకులు అవతల ప్రజలే ప్రేక్షకులు, ప్రేక్షకులే ప్రజలు. అలాగే ఆయన నిజ జీవితంలోని హీరో అండ్ తెర మీద హీరో, రియల్ హీరో. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, రైతుల పట్ల ఆయన చూపించిన ఔదార్యం అండ్ ఔచిత్యం అండ్ అలాగే గ్రామ జీవనాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి, వాటిని పురోభివృద్ధి దిశగా గ్రామ జీవితాలని ముందుకు నడిపించడానికి ఆయన రేయింబవళ్ళు పడుతున్న కృషి ప్రజలకి తెలుసు. ఆ ప్రజలే ఈ రోజున ప్రేక్షకులు. అండ్ వాళ్ళని మెప్పించి వాళ్ళ తాలూకా కష్ట సుఖాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రభుత్వ ఫలాలను వాళ్ళు చేతికి తీసుకెళ్ళి ఆ ప్రయోజనాలన్నింటినీ ప్రతి గుమ్మంలోని ఆయన కుమ్మరించి ప్రజలందరి హృదయాలలో ఒక బ్రహ్మాండమైన సినిమా పరిశ్రమలో ఆయన కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా కష్టమైన విషయం అది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అలా ఇలా ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళిపోయి, అంటే ఆయన పట్ల ఉన్న అభిమానం, హీరో పట్ల ఉన్న అభిమానం సినిమాకి ఎంత గొప్ప రన్ ఇస్తుందంటే అది చరిత్రలో ఎన్నో సినిమాలు ప్రూవ్ చేసి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ఎన్నో చాలా గొప్పగా ఘనంగా నిరూపించిన సందర్భాలన్నీ కూడా సినిమా పరిశ్రమలో అందరికీ తెలిసినవే. అలాంటిది ఈ రోజున ఆయన సంపాదించుకున్న ఇమేజ్ అయితే మాత్రం, ఆయన రాజకీయ నాయకుడు అంటే మాత్రం నాకు నచ్చదు. ఎందుకంటే రాజకీయం అనే మాటలో చిన్న అపశబ్దం ఉంది, అనృతం ఉన్నది. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు, జననాయకుడు, జనసేనాధిపతి. అలాగే వాళ్ళ మొట్టమొదటి ప్రశ్నిస్తానని వచ్చి మాట్లాడి నిలబడి, అంటే ఎవరు ఊహించని ఒక గొప్ప మలుపుని ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడి జైలుకి వెళ్ళి అక్కడ హీరోలాగా, అంటే మనం సినిమాలో చూపించే సన్నివేశాలే కదా, చంద్రబాబు గారు జైల్లో మగ్గుతుంటే ఈయన వెళ్ళి ఎవరికి ధైర్యం ఉంది అప్పటి వరకు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నోరు వెదల్చలేని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు నిస్సహాయ స్థితిలో అందరూ కొట్టుమిట్టాడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు నిజమైన హీరోయిజం అంటే అది కదా. ఆయన వెళ్ళి అక్కడ నిలబడి నేను పొత్తు ప్రకటించి మేము కలిసి పనిచేస్తాం అని చెప్పి మాట్లాడితే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రమే ఒక్కసారి తిరగబడి అట్నుంచి ఇటు ఒక్కసారి అందరూ మేల్కొన్నారు. ఏదో జరిగింది, ఒక బాంబు పడింది సిటీ మీద అన్న రేంజ్లో, ఏదో హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబు పడినప్పుడు వాళ్ళు ఎలాగైతే మేల్కొని ఒక్కసారి ఉలిక్కి పడి లేచారో, అలాగ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కసారి ఉలిక్కి పడి లేచి కూర్చుని చైతన్యవంతమై పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలతో, ఆయన తాలూకా ఉక్కిరి బిక్కిరి యాత్రతో ఆయన ఎక్కడ అడ్డుకుందామన్నా, ఎక్కడ ఆపుదామనుకున్నా కూడా ఎవ్వరూ నిలువరించలేపారు, నిలదీయలేపారు, ఆయన మాటకి ఎదురు చెప్పలేకపోయారు.
అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ప్రజలందరూ ఆయన వెనకాతల ప్రవాహంలా, జన ప్రవాహంలా, సముద్ర కెరటాల్లో ఆయన వెనకాతలు పరిగెడుతుంటే అసలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నివ్వెరపోయారు. అండ్ జాతీయ స్థాయిలో నాయకులు కూడా అసలు వాళ్ళు ఏం జరుగుతున్నదో వాళ్ళకి అక్కర్లేదు, ఊహించలేకపోయారు, నివ్వెరపోయారు, నిర్ఘాంతపోయారు. అలాంటి ఆశ్చర్యచకితులయ్యారు పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఆ హీరోయిక్ ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో, ఎవరికి లేని ఒక గొప్ప ఘనమైన చరిత్రని ఆ స్థానానికి, డిప్యూటీ సీఎం స్థానానికి ప్రజాపక్షాన నిలబడి పోరాడి ఈ రోజున వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుడు వాళ్ళకి. హీరోని మించిన స్టేటస్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఈ రోజున ఈ సినిమా మళ్ళీ హరీష్ శంకర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకునే పాటలు కాలరెత్తరా అంటే అభిమానులందరూ నిజంగా కాలర్లు, పెద్ద పెద్ద కాలర్లు కుట్టించుకుని ఆ కార్లర్లు ఎత్తుకు తిరిగే రేంజ్లో సినిమా ఉంటుంది. అండ్ సెన్సార్ రిపోర్ట్ వచ్చింది, 2 గంటల 29 నిమిషాలు సినిమా. అండ్ పర్ఫెక్ట్ లెంత్ ఫర్ ఎ కమర్షియల్ ఫిల్మ్. బాగా సాగదీసి చెప్పకుండా, అలాగని ఆయన్ని చూపించాల్సిన నిర్దిష్టమైన నిడివిలో ఆ కథని, ఆ సినిమాని ప్రజెంట్ చేయడంలో హరీష్ శంకర్ అద్భుతమైన ఎక్సలెంట్ అప్రోచ్, ఎక్సలెంట్ ఆర్టికులేషన్ని ఎగ్జిబిట్ చేసే సినిమాని తీయడం జరిగింది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ గురించి మనం చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి బాక్స్ ఆఫీస్ మీద వేస్తారు, బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. అలాంటి కాంబినేషన్ క్రియేట్ చేయాలంటే ఈ రోజున ది బిగ్గెస్ట్ బ్యానర్, ద మోస్ట్ ఫ్యాంటాబులస్ అండ్ హ్యూమంగస్ బ్యానర్ ఏదైనా ఇండియన్ సినిమాలో ఉన్నదంటే ఈ రోజున మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించనక్కర్లేదు. వాళ్ళ ఖర్చులు కానీ, నేను రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గారు వాళ్ళ ప్రొడ్యూసర్ల గురించి, ఎర్నేని నవీన్ గారి గురించి, రవి గారి గురించి ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారు. అండ్ వాళ్ళు చాలా అంటే మంచి గుండెదిట్టవు గల మనుషులు, పులులు లాంటి నిర్మాతలు. అలాంటి సినిమా తీయాలంటే ఇలాంటి నిర్మాతలు కావాలి. వాళ్ళు తీసిన సినిమాల చరిత్ర గురించి నేను మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అన్నీ కూడా చాలా అత్యున్నత స్థాయిలో, అత్యున్నత స్థితిలో ఉండే సినిమాలే తీశారు. పైగా 19వ తారీఖున రిలీజ్ అవుతున్నది. అది చాలా గొప్ప పవర్ఫుల్ నెంబర్. 1 stands for సన్ అండ్ 9 stands for మార్స్. 2 కలిస్తే రెండు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్. అండ్ 2 కలిస్తే మళ్ళీ 1 అవుతుంది. 1 9 10, 1 సన్ నెంబర్. అసలు అదిరిపోతుందన్నమాట ఆ రోజున రిలీజ్ అయిన సినిమా. అండ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావడానికి ఇట్ ఈస్ ప్రీడిస్టైన్డ్ ఆ సినిమాని. అంటే మనం ఇట్స్ ఎ రికార్డెడ్ సెన్సేషన్. మనం ఆ రోజున మనం చూస్తాం, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ది ఫేట్. పెద్ద హిట్ అయ్యే సినిమా. ఆ కాలరెత్తర పాటలోని ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, పవన్ కళ్యాణ్ గారి సంచలన విశ్వరూపానికి సరిపోయినట్టుగా ప్రతి మాట ఉంది. రేపు థియేటర్లో పడినప్పుడు ఆ పాట రన్ అవుతున్నప్పుడు దేక్లేంగసాల కానీ, ఈ పాట కానీ, ఇవన్నీ దేక్లేంగసాల అంటే రారే చూసుకుందాం అని, అలాంటి ఇప్పుడు దాని మీద ఇంకేదో సినిమా పడిపోతున్నది, ఇంకేదో సినిమా వచ్చేస్తున్నది, అమ్మ బాబోయ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏముండదమ్మా, ఏముండదు. పవన్ కళ్యాణ్ ఒక వైల్డ్ ఫైర్, అగ్గిపుల్ల పెట్రోల్ వేస్తే ఎలా తగలబడిపోతాయో కాంపిటీషన్ అలా తగలబడిపోతుంది. అండ్ తన్నుకుని సినిమాకి వస్తారు. అండ్ థియేటర్స్ అన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. రెడీగా ఉండండి పవర్ స్టార్ అభిమానులు. ఇది ప్రేక్షక లోకంలో ఆయనతో పాటు ఏనాటి నుంచో అభిమానులుగా కొనసాగుతున్న వాళ్ళు ఈ రోజున సరికొత్తగా ఆయన్ని ఎంత విమర్శిద్దాం అనుకున్నా, ఆయన మీద ఎన్ని రకాల విమర్శనాస్త్రాలు గుప్పిద్దాం అనుకున్నా కూడా ఆయన చూపిస్తున్న వితరణ, ఒక నాయకుడిగా, ఒక జననాయకుడిగా, ఒక ప్రభుత్వాధినేతగా ఆయన ప్రజల పట్ల చూపిస్తున్న ఔదార్యానికి వంగిపోయి ఆయన ముందు మోకరిల్లే స్థితికి చాలామంది, అంటే శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా ఆయనకి ఆరాధకులుగా, భక్తులుగా, అనుయాయులుగా అనుసరిస్తూ ఆయన అడుగులో అడుగేసుకుని వెళ్ళక తప్పని గత్యంతర పరిస్థితులు అక్కడ ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజున
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ రేపు మార్చి 19 రాబోతుంది. దానికి ముందు పైలట్గానే ఈ పాటలన్నీ వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి మళ్ళీ కొత్తగా చెప్పవలసిన లేదు. గబ్బర్ సింగ్తో అసలు గుబులు పుట్టించేసాడు సంగీతంలో. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన హిట్లు చేయడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు దానికి తోడు తమన్ తాలూకా ఆర్ఆర్, తమన్ న్యూస్ ఫర్ ఆర్ఆర్, అందుకనే ప్రత్యేకంగా తమన్ తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఈ సినిమా రేపు ఒక ప్రళయం సృష్టించబోతోంది. 19 తాలూకా మ్యాజికల్ పవర్ ఏంటో రేపు 19th అందరూ చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.